Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ని ఢిల్లీ చిత్తు చేసింది. పటిష్టంగా ఉన్న గుజరాత్ని కేవలం 89 పరుగులకే ఢిల్లీ ఎలా కట్టడి చేయగలిగింది? అన్ని విభాగాలలో ఢిల్లీ ఏ విధంగా ఆధిపత్యం చెలాయించిందో ఇప్పుడు చూద్దాం రండి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ వార్నర్ ప్లేస్లో సుమిత్ కుమార్ను తీసుకుంది. మరోవైపు గుజరాత్ సాహా, మిల్లర్, వారియర్లకు అవకాశం ఇచ్చింది. మొదట బ్యాటింగ్ దిగిన గుజరాత్కి ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఢిల్లీ బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచింగ్, స్టంపింగ్ ఇలా అన్నింటిలో దుమ్ము దులిపేసింది. గిల్, సాహాలతో పాటు మిల్లర్, సాయి సుదర్శన్ ఇలా టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్ అవడంతో 48 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది గుజరాత్. సాయి సుదర్శన్ రన్అట్ ఈ మ్యాచ్లో కీలక మలుపు. రషీద్ ఖాన్ కాసేపు పోరాడినా లోయర్ ఆర్డర్ కూడా ఫెయిల్ అవడంతో 17.3 ఓవర్లలో కేవలం 89 పరుగులకే ఆల్అవుట్ అయింది గుజరాత్. గుజరాత్కి ఐపీఎల్లో ఇదే లోయెస్ట్ స్కోర్. 90 పరుగుల అతి స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ టార్గెట్ని ఫాస్ట్గా ఛేదించి రన్ రేటు పెంచుకునే క్రమంలో వికెట్లను కోల్పోయింది. అయినా పవర్ ప్లేలోనే 4 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసి విజయానికి దగ్గరగా చేరువైంది ఢిల్లీ. సందీప్ వారియర్ వేసిన ఒక ఓవర్లోనే 3 సిక్స్లు, 1 4తో 23 పరుగులు రాబట్టడం విశేషం. పవర్ ప్లే తర్వాత పంత్, సుమిత్ కుమార్లు జాగ్రత్తగా ఆడి 8.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఢిల్లీ. ఈ విజయంతో ఢిల్లీ టేబుల్లో ఏకంగా 3 స్థానాలు ఎగబాకి టాప్ 6లో నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.